విజయవాడలో ఎట్టకేలకు బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే 2 గంటలు పూడ్చివేసిన జలవనరుల శాఖ అధికారులు తాజాగా 3వ గంటను పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. అంతకుముందు మంత్రి నారా లోకేష్ అక్కడికి చేరుకొని పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో పనులు సాగాయి. బుడమేరకు పడ్డ గండ్లను పూడ్చే పనులు యుద్ధ ప్రాతిపదికన చేశారు. ఉధృతంగా వరద ఉన్నప్పుడే 2 గంటలను పూడ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒకసారిగా 60,000 క్యూసెక్కుల వరద రావడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్ కు గండ్లు పడ్డాయి. 3వ గంటి వద్ద పూడ్చివేతను ఒకవైపు ఏజెన్సీలు చేయగా మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూర్తి చేశారు. చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్ కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది ఇక్కడికి చేరుకున్నారు. ఈ రోజుని కాదు, ఆ వరద వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఇక్కడ ఇదే రకమైనటువంటి జోరు వాన ఉన్నప్పటికీ కూడా ఆ జోరు వానల్లో సైతం ఏదైతే మరి యొక్క బుడమేరుకు సంబంధించి ఇటువంటి వర్షం పడితే చాలు వేల క్యూసెక్కుల నీరు పొంగి పొర్లినటువంటి పరిస్థితులు అనుకూలించకపోయినటువంటి సమయాలలో కూడా పనులు ఆపకుండా రాత్రైనా అర్ధరాత్రైనా వర్షమైనా తీవ్రమైనటువంటి గాలులైనా సరే పనులు ఆపకుండా పని చేశాము కాబట్టి అందరూ ఆశ్చర్యపోయేటువంటి విధంగా మిలిటరీ వాళ్ళు సైతం ఏదైతే మనం చేపట్టిన పనుల్ని వాళ్ళు అప్రిషియేట్ చేశారు. మిలిటరీ వాళ్ళు అభినందించారు. ఎందుకంటే ఇది దారి తెన్ని లేనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో గండ్లు పూడ్చాలనంటే ఒక బ్రిడ్జి నిర్మాణం చేసుకుందామన్నా ఎక్విప్మెంట్ తెచ్చుకునేటువంటి పరిస్థితి లేదు. పోనీ అవతల గట్టుగా మార్గం వేసుకుందామన్నా ఇంతకంటే వీక్గా అటు బండ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి గళ్ళు పూడ్చాలని అంటే నేషనల్ హైవేస్కి ఏదైతే ఫ్లైఓవర్లు ఏవైతే ఉంటాయో ఆ ఫ్లైఓవర్ గడ్డలు తీసుకొద్దామన్నా 30 టన్నులు ఉంటాయి. మరి వీటన్నిటిని కూడా తెచ్చి పనులు చేయాలంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఇటువంటి స్థితిలో మీరు కష్టపడి నిజంగా 24 గంటలు పనిచేసి ఈ గంటలను మీరు పూడ్చగలిగారని వాళ్ళు కూడా అభినందించాలి. అంటే ఎన్డీఏ ప్రభుత్వం కమిట్మెంట్.